అవసరమో ఆధునికతో తెలియదు కానీ ఈ మధ్య సామాన్యుల ఇళ్లలో సైతం రూమ్ ఫ్రెషనర్ల వాడకం పెరిగింది. ఇంట్లో తాజాదనం కోసం ఇవి ఒక అవసరంగా మారాయి. ఇవాళ మార్కెట్లో ఇవి వివిధ రకాల సువాసనల్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇళ్లలోనే కాకుండా కార్లు, ఇతర వాహనాల్లోనూ బాగా ఉపయోగిస్తున్నారు. వాడడంలో తప్పులేదు. అయితే వాడుతున్న వీటిలో అసలేముంది, ఏం కలుపుతారు అనేది ఎందరికో తెలియదు. కొన్ని రూమ్ ఫ్రెషనర్లలో థాలేట్స్ వంటి రసాయనాలు, అలాగే అస్థిర సేంద్రియ సమ్మేళనాలు ఉండవచ్చు. సువాసన ఎక్కువసేపు నిలిచేలా చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. కొన్ని ఉత్పత్తుల లేబుళ్లపై థాలేట్స్ అనే పేరును నేరుగా పేర్కొనకుండా డీబీపీ లేదా ప్లాస్టిసైజర్లు వంటి పేర్లతో పేర్కొనే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ రసాయనాలకు ఎక్కువ కాలం గురికావడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సున్నితమైన వ్యక్తులు, పిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఎయిర్ ఫ్రెషనర్ స్ప్రే క్యాన్లలో బ్యూటేన్, ఐసోబ్యూటేన్, ప్రోపేన్ వంటి వాయువులను ఉపయోగిస్తారు. ఇవి సువాసనను గది అంతటా స్ప్రే చేయడానికి ఉపయోగపడతాయి. వీటిని ఎక్కువగా పీల్చడం వల్ల కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, వికారం వంటి సమస్యలు కనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల కృత్రిమ సువాసనలకు సున్నితంగా ఉండే వ్యక్తుల్లో తలనొప్పి, వికారం, కళ్ళు తిరగడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అలాగే ముక్కు కారడం, ముక్కులో మంట, తుమ్ములు, దగ్గు వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఛాతీలో బిగుతుగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రూమ్ ఫ్రెషనర్లు, అగరబత్తులు, కాయిల్స్ వంటి వాటిని నిరంతరం ఉపయోగించకుండా ఉండడం మంచిది. ఇంట్లో దుర్వాసనను కప్పిపుచ్చేందుకు వీటి వాడకం కన్నా దుర్వాసనకు అసలు కారణాన్ని గుర్తించి తొలగించడం మంచిది. ముందుగా గదుల్లో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. కిటికీలు తెరిచి స్వచ్ఛమైన గాలి లోపలికి వచ్చేలా చేయాలి. రూమ్ ఫ్రెషనర్లు ఉపయోగించాల్సి వస్తే తక్కువ పరిమాణంలో అప్పుడప్పుడు మాత్రమే ఉపయోగించడం మంచిది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అలర్జీలు లేదా శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు కృత్రిమ సువాసనలకు ఎక్కువగా గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.